హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడొచ్చు అంటే డైలీ వ్లాగ్స్, ఫ్యాషన్ హాల్ వీడియోస్, హోమ్ డెకో వీడియోస్ చేస్తాను. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్ తాగే అలవాటు ఉంది. వాటర్ వామ్ అయ్యే లోపల అలా బయటకు వచ్చి ముగ్గు వేద్దామని బయటకు వచ్చాను. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే అదొక వెలుతులా ఉంటుంది కదా. నాకు ముగ్గులు అంత పర్ఫెక్ట్గా ఏం రావు. ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఈజీగా వేసేస్తాను. చుక్కల ముగ్గులు చిన్న చిన్నవి అయితే వేయగలను, కానీ పెద్ద పెద్దవి రావు. మా అత్తయ్య బాగా వేస్తారు ముగ్గులు. ముగ్గుతో అయితే ఆ కర్వ్స్ కానీ ఆ స్ట్రైట్ లైన్స్ కానీ భలే అందంగా తిప్పుతారు. నేను నెక్స్ట్ సంక్రాంతికి నేర్చుకుంటాను అన్నాను, మరి అది ఎంతవరకు అవుతుందో. ఇక్కడ నేను పాప సాఫ్ట్ టాయ్స్ వాష్ చేద్దామని రెడీ చేస్తున్నాను. 15 డేస్కి ఒకసారి ఇలా వాషింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను నేను. సాఫ్ట్ టాయ్స్ అసలు నేను అంత ప్రిఫర్ చేయను కొనుక్కోవడానికి, కానీ అవి వస్తూనే ఉంటాయి మనం ఎంత వద్దనుకున్నా. అలానే ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, లైక్ కోల్డ్, కఫ్ అలాగా. సో మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఒక 15 డేస్కి ఒకసారి వాష్ చేస్తూనే ఉంటాను. నైటే డ్రమ్ క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటాను. సో ఫుల్గా డ్రమ్ డ్రై అయిపోతుంది కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ సాఫ్ట్ టాయ్స్ వేసేస్తాను అనమాట. ఇలా మార్నింగ్ లేచిన వెంటనే వామ్ వాటర్లో ఇలా చియా సీడ్స్ నైటే సోక్ చేసేసుకొని పెట్టుకుంటాను. వాటిలో వామ్ వాటర్ వేసుకొని తాగేస్తామన్నమాట. అలా నా డే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచిన వెంటనే పని చేసేసుకోవాలంటే నాకు చాలా కష్టం. కూర్చొని ఇవాళ పాపకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్కి ఏం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట నా బుర్రలో. ఒక 20 to 30 minutes ఇంతే ఇలానే కూర్చుంటాను. ఇంకా టైం ఇంకా లేట్ అయిపోతే పాప లెగుస్తుంది. సో నాకు ఇంకొక 1 hour టైం ఉంది ఏం చేసుకోవాలన్నా. సో ఇంక అందుకే స్టార్ట్ చేస్తాను అనమాట నా ప్రిపరేషన్స్. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసేస్తున్నాను. నేను ఈ వీడియోలో క్లియర్గా ఏమీ చూపించట్లేదు. నేను ఎలా చేస్తున్నాను, నా కర్రీస్ కానీ ఏవి నేను క్లియర్గా చూపించట్లేదు. నా రొటీన్ అసలు ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అలానే నేను పెట్టిన 2 లాంగ్ వీడియోస్ మీరు చూసారా? ఒకటి నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో, ఇంకొకటి నేను అక్కడ ఏం కొన్నాను అనేది ఒక హాల్ వీడియో చేశాను. దానికైతే వ్యూస్ అసలు భలే వచ్చాయి. 2K వ్యూస్ వచ్చాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు అందరికీ. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో ఇంకా వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. అలానే మీ షాపింగ్ని చాలా ఈజీ చేసేస్తాను నేను. అది ఎలా అంటారా, అఫోర్డబుల్ ఫ్యాషన్ హాల్ వీడియోస్ వస్తాయి కమింగ్ వీడియోస్లో. మాకు అంత టైం లేదు ఆన్లైన్ షాపింగ్ చేసే టైం, అవన్నీ ఎవరెత్తుక్కుంటారా బాబు అనుకున్న వాళ్ళకి ఈ హాల్ వీడియోస్ బాగా యూస్ఫుల్ అవుతాయి. కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. దానికి మీ సపోర్ట్ తప్పకుండా కావాల్సిందే. ఎలా అంటే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
ఈరోజు లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ అండ్ సొరకాయ రోటి పచ్చడి చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీస్ అయితే అయిపోయినాయి. రైస్ పెట్టాను. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అలా కూర్చొని తింటున్నాను అనమాట. అందరు తినేశారు. పాపకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను తింటున్నాను ఇప్పుడు. ఇంక ఇదే టైం మిస్టర్ ఏదో కబుర్లు చెప్పడానికి. ఇంకా కూర్చొని వాగిందని వాగినట్టే ఉంటాను. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. మిస్టర్ ఏ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మామ్ అండ్ డాటర్ టైం అనమాట. మంచిగా ఆడుకుంటాము ఒక అరగంట నుంచి గంట వరకు, నీళ్ళు కాగేంత వరకు. ఇంకా రైమ్స్ చెప్తూ ఇంకా ఏవేవో చేస్తూ ఉంటుంది. ఇంకా అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను కూడా. ఈ లోపల నాకు కాఫీ తాగాలనిపించింది. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంట్లో ఎవరైనా ఉంటే, అమ్మ కానీ అత్తమ్మ కానీ ఇలా ఎవరైనా ఉంటే కనుక నాకు ఇంకా అనిపిస్తుంది అనమాట కాఫీ తాగాలి అని చెప్పి. ఒక్కదాన్నే ఉంటే ఏమీ తాగాలని అలా ఏమి అనిపించదు కాఫీ. ఎవరైనా ఉంటే కనుక చక్కగా కాఫీ తాగుతూ అలా ముచ్చట్లు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలానే అమ్మతో కూడా అలానే కూర్చొని ఒక టైం అనమాట. అమ్మ నేను కూర్చొని మాట్లాడుకుంటూ అమ్మకి ఏదైనా కావాలంటే ఇంకా అలా అలా ఏంటి ఇది అని అలా వాళ్ళు. ఈ లోపల మా బుట్టదాని అల్లరి ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నాం అనమాట. ఇలా అప్లై చేసుకోవడం నా డైలీ రొటీన్లో ఒక పార్ట్ అనమాట. ఆల్టర్నేట్ డేస్ ఆర్ 2 డేస్కి ఒకసారి ఇలా అప్లై చేస్తూ ఉంటాను. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్, నేను అందుకే షుగర్ వాడను. బేసిన్ అప్పుడప్పుడు కొంచెం టైం ఉంది అంటే కనుక బేసిన్ వేసుకొని దీని మీదే ఇలా టమాటో మీద ఒక 1 స్పూన్ అలా బేసిన్ వేసుకొని ఇలా స్క్రబ్ చేసుకుంటే ఇంకా మంచి గ్లో ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం ఇంట్లోనే ఉంటాం కదా, పెద్దగా ట్యాన్ ఏమి ఉండదులే ఫేస్ అని చెప్పి. అస్సలు కాదు. ఇలా చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. నాకు ఇలా వీడియో తీసుకొని అప్లై చేసుకోవడం కష్టంగా ఉంది. సో నేను అయిపోయింది. ఫుల్గా అప్లై చేస్తాను ఫేస్కి, నెక్ బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి. చక్కగా ఒక బిగ్ సైజ్ టమోటా తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పనంతా అయిపోయింది. కిచెన్లో వర్క్ ఏం లేదు. ఇంకా నేను నెక్స్ట్ స్నానానికి వెళ్తాను అన్నప్పుడే చేస్తాను అనమాట. మళ్ళీ ఇలా ప్యాక్ వేసుకొని కిచెన్లో వర్క్ చేసుకోవడం వేస్టే, పెద్దగా యూస్ ఉండదు వేసుకోవడం వల్ల. సో అది కొంచెం పని ఉంది. ఇక్కడ కొన్ని క్లీనింగ్ ఉన్నాయన్నమాట, చూపిస్తాను. నా జ్యువెలరీ అవన్నీ ఇష్టం వచ్చిన చోట పెట్టేశాను. అవి కూడా తీసి మంచిగా సెట్ చేసి వెట్టి ప్లేసెస్లో అక్కడ పెట్టాలన్నమాట. సో ఆ పని చేసేసుకుంటాను. ఈ పాటికి కొంచెం టైం అయిపోతుంది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మళ్ళీ. చూసారా ఎంత ఆకంగా ఉందో. నిన్న ఒక 2-3 హాల్ వీడియోస్ చేశాను. దాని మెస్ అనమాట. ఇయర్ రింగ్స్ ఇష్టం వచ్చినట్టు అలా పడేసాను అనమాట. ఇంకోపిక లెక్క నిన్న సర్దలేదు. ఇవాళ సర్దేసేసి ఇంకా స్నానానికి వెళ్ళిపోవడం. సర్దాలని ఫిక్స్ తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ అన్ని ఇలా జిప్ లాక్ బ్యాగ్లో పెట్టాను. దీనికి ఏదైనా ఆర్గనైజర్ తీసుకోవాలని చూస్తున్నాను. మంచిగా ఉంటే తీసుకుంటా.
చాలా డేస్ అయిపోయింది ఈ టేబుల్ క్లీన్ చేసి, ఇంకా అందుకే మొత్తం అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ లోపల నా ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోయింది. నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మిమ్మల్ని కలుస్తాను. వీక్లీ వన్స్ అయినా నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. మీకు నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీరు నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. చాలా కొత్తగా ఉంది వ్లాగింగ్ అంతా, చూడాలి ఎలా చేస్తారో. వీడియో ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎంత బాగా చేశానా అనేసి. ఇంకంతే, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేసేసుకుంటే పాప లెగుస్తుంది ఈ పాటికి. సో తను నిద్రపోయిన ఆ కొద్దిసేపు టైమే నాకు పెద్ద స్పీషియస్ టైం అనమాట. సో అంతే. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా వ్లాగ్ తీయడం ఇవన్నీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. అంతే, ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. బాయ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.